సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము శ్రీ సరస్వతి ఆర్ట్స్ షెడ్లో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం బ్లాగ్ మాత్రం మనం మంచి బ్లాగ్ మాత్రం తీస్తాం మనం. సో ఇదన్నమాట ఇక్కడ మనకి సరస్వతి ఆర్ట్స్లో ఉన్న వినాయకుళ్ళు, వీళ్ళు చేసిన వినాయకుళ్ళు ఈ ఇయర్లో కంప్లీట్గా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి వినాయకుడు చూడండి స్టాండింగ్ పొజిషన్ లో మాత్రం కనబడుతుంది. మనకి గజరాజుడు అనమాట. ఎట్లా అంటే ఏనుగు పైన మనకి వినాయకుడు, అంటే ఏనుగు కూడా నార్మల్ గా ఎట్లా అంటే స్టాండింగ్ పొజిషన్ లో అన్నట్టు కాదు, కంప్లీట్ గా వచ్చేసి మనకి ఏనుగు కూడా ఫ్లయింగ్ పొజిషన్ లో మాత్రం కనబడుతుంది. అండ్ వినాయకుడు వచ్చేసి చూడొచ్చు మీరు ఎంత పైన ఉన్నాడు అనేది. ఓహో చూస్తున్నారు కదా ఎంత టాప్ లో ఎట్లా కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. ఆల్మోస్ట్ మనకి విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి 20 feet వినాయకుడు. చూడండి స్టైల్ కూడా ఎలా ఉంది అనేది, కూర్చొని మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా ఆయుధాలు మాత్రం పెట్టలేదు, బట్ బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు మనకి సూర్య భగవాను మాత్రం ఇచ్చారనమాట. బ్యాక్ డ్రాప్ లో చూడండి క్లియర్ గా మనకు వచ్చేసి ఇక్కడ వినాయకుడు అండ్ అమ్మవారు కూడా కూర్చొని ఉన్నారనమాట. పెయింటింగ్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. అండ్ బ్యాక్ డ్రాప్ చూడండి మీకు ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం కంప్లీట్ గా మనకి గోవింద నామాలు మాత్రం ఇట్లా ఇచ్చారనమాట కంప్లీట్ గా. అండ్ ఆర్చ్ కి కంప్లీట్ గా మనకి గోవింద నామాలే ఉన్నాయి. సో ఇది ఈ గణేశుల్లో వెరైటీ అనమాట. అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ అనమాట. చూడండి మెయిన్ వెరైటీ ఇక్కడ దీంట్లో మనకి చూడొచ్చు మొత్తం గజాలు ఇచ్చారనమాట. అండ్ వెనకాల చూస్తే మనకి మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో మనము శ్రీ సరస్వతి ఆర్ట్స్ షెడ్ లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మంచి బ్లాగ్ మాత్రం తీద్దాం మనం. సో ఇదన్నమాట ఇక్కడ మనకి సరస్వతి ఆర్ట్స్ లో ఉన్న వినాయకుళ్ళు, వీళ్ళు చేసిన వినాయకుళ్ళు ఈ ఇయర్ లో కంప్లీట్ గా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇవి చూసినారు కదా, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి వినాయకుడు చూడండి స్టాండింగ్ పొజిషన్ లో మాత్రం కనబడుతుంది. అండ్ స్టాండింగ్ పొజిషన్ లో మనకి 4 భుజా ఇచ్చారు. చూసినారంటే కనబడుతుంది ఎంత ఉంది చూడండి హైట్, ఆల్మోస్ట్ 22 feet మాత్రం మనకి గణేశుడు కనబడుతున్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకి వినాయకుడు ఎట్లా అంటే మహారాజా స్టైల్లో 4 చేతులతో మాత్రం కనబడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 సింహాలు మాత్రం ఇచ్చినారనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నాయి మొత్తం ఇక్కడ గణేశుడు ఏంటంటే ముంబై స్టైల్ మేకింగ్ లో. అండ్ ఇది చూడండి మీకు చాలా డిఫరెంట్ గణేశుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం బ్యాక్ డ్రాప్ లో ఇచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ లో మాత్రం కనబడుతున్నారు. మనకి గజరాజుడు అనమాట. ఎట్లా అంటే ఏనుగు పైన మనకి వినాయకుడు, అంటే ఏనుగు కూడా నార్మల్ గా ఎట్లా అంటే స్టాండింగ్ పొజిషన్ లో అన్నట్టు కాదు, కంప్లీట్ గా వచ్చేసి మనకి ఏనుగు కూడా ఫ్లయింగ్ పొజిషన్ లో మాత్రం కనబడుతుంది. వినాయకుడు వచ్చేసి చూడొచ్చు మీరు ఎంత పైన ఉన్నాడు అనేది. ఓ చూసినారు కదా ఎంత టాప్ లో ఎట్లా కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. సో ఇవన్నీ ఎట్లంటే కస్టమైజ్డ్ వినాయకుడు, వీళ్ళు కస్టమైజ్డ్ అంటే తీసుకొని కస్టమైజ్ చేసి రెడీ చేసిన వినాయకుడు. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ వినాయకుడు మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి శివుడు మాత్రం కనబడుతున్నాడు అనమాట. చూడొచ్చు ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా ఫినిష్ అవ్వలేదు. ముంగట వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో వినాయకుడిని మాత్రం కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పేష్వా మోడల్. పేష్వా మోడల్ ఏంటంటే ఫేమస్ మోడల్ ఈ టైంలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఫినిషింగ్ మాత్రం ఇంకా కాలేదు కంప్లీట్ గా పెయింటింగ్ వర్క్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చిన్న వినాయకుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ చిన్న వినాయకుళ్ళని కూడా చూస్తాను మీకు తో కలిపి. వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్ గా మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, చూడొచ్చు మీరు లోటస్ ఫ్లవర్ పైన మనకు వినాయకుడు నాట్యం ఆడుతున్నట్టు కనబడుతుంది అనమాట. హైట్ చూసినారా, వావ్ ఎంత పెద్దగా ఉందని చూడండి. ఎట్లా అంటే స్టాండింగ్ స్టిల్ మనకి నించొని ఉన్నాడు అనమాట మన వినాయకుడు లోటస్ ఫ్లవర్ పైన. పెయింటింగ్ అయితే చూడాలి, ఇది ఒక రేంజ్ లో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయకుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. అది కూడా ఏంటంటే మనకి శ్రీకృష్ణ అవతారంలో చూడొచ్చు. పెయింటింగ్ మాత్రం ఇంకా ఫుల్ గా కంప్లీట్ గా కాలేదు, బట్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే 4 చేతులు మాత్రం ఇచ్చారనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకి ఇక్కడ పాము ఎట్లా అంటే నాగశేష్ మాత్రం యాడ్ అవుతుంది అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ చూస్తాం మనకి ఇక్కడ పాము తోక మాత్రం క్లియర్ గా కనబడుతుంది.
అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక పెద్ద పికాక్ ఉంది, అది చూడొచ్చు. అది పీకాక్, ఎంత పెద్ద పీకాక్ ఉందండి. పీకాక్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి వినాయకుడు వచ్చేసి మనకి ఏ హైట్ లో కనబడుతున్నాడు. సూపర్. నెక్స్ట్ ఇంకో వినాయకుడు చూడండి, ఇది ఇంకో యాంటిక్ వినాయకుడు. ఇది వచ్చేసి మనకి చూడండి మనకు మూషిక వాహనుడు. ఆయన వచ్చేసి మనకి మూషిక వాహనుడు ఏదో ఇన్స్ట్రుమెంట్, ఎట్లా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు. అండ్ మన వినాయకుడు వచ్చేసి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. చూడండి ఇదే అనమాట మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ పైన మనకి కూర్చొని ఉన్నాడు. వినాయకుడు ఎట్లా అంటే నించొని ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ చేతికి చూడండి మీరు, ఒక పాము మాత్రం మనకు చేతిలో ఇస్తున్నారు, అదే చేతిలో మనకి డమరుకం మాత్రం ఉందన్నమాట. అండ్ ఒక సర్పం మాత్రం మన చేతిలో పట్టుకొని ఉన్నాడు అనమాట. చూడండి ఎంత హైట్ లో ఉన్నాడు అనేది వినాయకుడు. వావ్, చాలా పెద్దగా ఉంది వినాయకుడు మాత్రం. విగ్రహం చూడండి ఎంత ఎట్లా అంటే స్టాండింగ్ స్టిల్ లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ యాంటిక్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి రావణాసురుడు అనుకుంటాను, ఆయన శివుడికి తపస్సు చేస్తున్నాడు. చూడొచ్చు ఆ రావణాసురుడు శివుడికి తపస్సు చేస్తుంటే మనకి వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయన పైన చూసినారు కదా, పెయింటింగ్ వర్క్ మాత్రం ఇక్కడ నడుస్తుంది. అండ్ రావణాసురుడు మాత్రం ఇక్కడ కింద చూడొచ్చు పట్టుకొని ఉన్నాడు అనమాట శివుడిని. ఆ నెక్స్ట్ మోడల్ ఇక్కడ చూడండి ఇంకోటి, ఎట్లా అంటే లోపలికి వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదు, బట్ మాత్రం నేను మాక్సిమం గా ట్రై చేస్తాను కవర్ చేయడానికి. నెక్స్ట్ చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు అనేది. వావ్, అదేంటంటే పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం ఒక రేంజ్ లో కనబడుతుంది. అండ్ ఆ నందీశ్వరుడి పైన చూడొచ్చు మీరు, మనకు వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు అనమాట. నందీశ్వరుడి పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ నంది చూడండి మీరు ఎలా ఉందనేది. అది కూడా ఎట్లుందంటే ఫైటింగ్ పొజిషన్ లో ఉన్నట్టు ఉందన్నమాట బుల్. సో ఇదొక యాంటిక్ మోడల్. సో ఇవి మనకు ఆల్రెడీ ప్రీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. కస్టమైజ్డ్ వినాయకుళ్ళు ప్రీ బుక్ అయిపోయి ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో ఆ వినాయకుళ్ళు మాత్రం ఇక్కడ మీకు నెక్స్ట్ ఇప్పుడు మన బ్లాగ్ లో మొత్తం చూపిస్తాను. సో ఎవరైతే బుక్ చేయాలనుకుంటున్నారో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, సుమన్ భాయ్ది. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు కంపల్సరీ ఎవరికైతే బుకింగ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. సో మనకి అవైలబుల్ లో ఉన్న మోడల్స్ వచ్చేసి సింపుల్ గా ఏంటంటే మహారాజా స్టైల్లో మాత్రం కూర్చున్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి వెనకాల మొత్తం కంప్లీట్ గా లీవ్స్ మాత్రం ఇచ్చారనమాట. చూడండి కంప్లీట్ గా లీవ్స్ ఇచ్చారు, చూడొచ్చు మీరు బ్యాక్ డ్రాప్. ఓకే, ఏదో వినాయకుడు మనం చూడండి ఇలా కూర్చొని ఉన్నాడు అనమాట మహారాజా స్టైల్లో. సో ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇప్పుడు చూపించే వినాయకుళ్ళు కంప్లీట్ గా అవైలబుల్ ఉన్న వినాయకుళ్ళు, అంటే మీకు ఎవరైతే బుకింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారో సో మీకు అవైలబుల్ ఉన్న వినాయకుళ్ళు ఇక్కడ కంప్లీట్ గా ఏవేవి ఉన్నాయనేది చూపిస్తాను. సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందని. ఆల్మోస్ట్ మనకి విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి 20 feet వినాయకుడు. చూడండి స్టైల్ కూడా ఎలా ఉందనేది. కూర్చొని మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా ఆయుధాలు మాత్రం పెట్టలేదు, బట్ బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు మనకి సూర్య భగవాన్ మాత్రం ఇచ్చారనమాట. బ్యాక్ డ్రాప్ లో చూడండి క్లియర్ గా ఎంత బ్యూటిఫుల్ గా అనేది రెడీ అవుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా ఏంటంటే జరుగుతుంది అనమాట. అండ్ ఇది మనకు వచ్చి అవైలబుల్ ఉంది, మనకి ఈ వినాయకుడు మనకి అవైలబుల్ ఉంది కంప్లీట్ గా విత్ బ్యాక్ డ్రాప్. మనకి 20 feet వినాయకుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకో మోడల్ మనకు వచ్చేసి ఇక్కడ వినాయకుడు అండ్ అమ్మవారు కూడా కూర్చొని ఉన్నారనమాట. పెయింటింగ్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. అండ్ బ్యాక్ డ్రాప్ చూడండి మీరు, మీకు ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం కంప్లీట్ గా మనకి గోవింద నామాలు మాత్రం ఇట్లా ఇచ్చారనమాట కంప్లీట్ గా. అండ్ ఆర్చ్ కి కంప్లీట్ గా మనకి గోవింద నామాలే ఉన్నాయి. సో ఇది ఈ గణేశుల్లో వెరైటీ అనమాట. అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడు. అండ్ పైన ఆర్చ్ లో చూడొచ్చు మీరు 5 పడగలు ఏంటంటే నాగశేష్ కూడా ఉన్నాడు అనమాట. సో పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ 20 feet మనకి వినాయకుళ్ళు 20 feet వినాయకుళ్ళు ఉన్నాయన్నమాట విత్ బ్యాక్ డ్రాప్. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది గణేశుడు. అండ్ ఇది కూడా వచ్చి మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇది బ్యాక్ డ్రాప్ మనకేంటంటే వెనకాల మన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఏం లేదు ఈ వినాయకుడికి, బట్ మనకేంటంటే సింపుల్ గా మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. 15 feet గణేశుడు అనమాట. అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మనకు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే కానీ మీరు సుమన్ భాయ్ కాంటాక్ట్ నెంబర్ మాత్రం ఇస్తాను నేను. ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు
పెయింటింగ్ కానీ ఇవన్నీ కానీ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అవైలబుల్ గణేశుల్లో ఇది కూడా ఒకటి ఉందన్నమాట మనకి, చూడొచ్చు. అండ్ బ్యాక్ డ్రాప్ లో చూద్దాం, చూడండి సార్. ఓహో, బ్యాక్ డ్రాప్ అనమాట, చూడండి మెయిన్ వెరైటీ ఇక్కడ దీంట్లో మనకి. చూడొచ్చు మొత్తం గజాలు ఇచ్చాడు అనమాట. అండ్ వెనకాల చూస్తే మనకి మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో ఈ బ్లాగ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జై బోలో బజరంగ్ బలికి జై అని టైప్ చేయండి అందరూ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం గజాలు ఇచ్చాడు. అండ్ చూడండి మొత్తం మనకి 20 feet గణేశుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అనేది. కూర్చొని మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ మనకి 15 feet మాత్రం మనకి వినాయకుంది హైట్. బట్ వెనక బ్యాక్ డ్రాప్ తో కంప్లీట్ గా చూస్తే మనకి 20 feet వస్తుంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి మాత్రం కనబడుతున్నాడు. అండ్ దీంట్లో ఏంటంటే ఆయుధాలు కూడా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ బుక్ అయిపోయింది, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. మనకి గోవిందుని అవతారంలో మాత్రం మనకు వినాయకుడు కనబడుతున్నాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ నీట్ ఫినిషింగ్ ఉంది అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శేషనాగ్ది మనకి ఇక్కడ చూడండి కింద తోక మాత్రం ఉంది. బట్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా శేషనాగ్ పెట్టలేదు. సో ఇక్కడ పక్కన అది మాత్రం రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ అవైలబుల్ గణేశుళ్ళు ఇంకేమున్నాయి అనేది మాత్రం చూపిస్తాను. ఇవన్నీ 10 feet గణేశుళ్ళు, మీకు ఏవి అవైలబుల్ ఉన్నాయి అనేది నేను చూపిస్తాను అనమాట. సో ఇదో గణేశుడు మనకి 10 feet గణేశుడు, ఇది అవైలబుల్ ఉంది. ఇది చూడొచ్చు, ఇది మనకి బ్యాక్ డ్రాప్. ఇంకేంటంటే పెయింటింగ్ మాత్రం కంప్లీట్ ఫినిష్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూస్తే మనకి గణేశుడు మాత్రం కిరాక్ కనబడుతున్నాడు. ఇది చూసినారు కదా, 10 feet గణేశుడు. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం జరగలేదు, మహారాజా స్టైల్లో మనకి 4 భుజా మాత్రం ఇచ్చినారనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ వర్క్ ఇంకా జరుగుతుంది. సో ఇది మనకి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి దాంట్లో మనకి 4 చేతులు మాత్రమే ఇచ్చారు. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు 8 చేతులు మాత్రం ఇచ్చారు. ఇంకా ఆయుధాలు మాత్రం పెట్టలేదు, అవి కూడా రెడీ అవుతున్నాయి. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా ఫినిష్ కావాలి. సో ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇది మనకు అవైలబుల్ ఉంది. చూడండి ఇక్కడ ఈ వినాయకుడు అవైలబుల్ ఉన్నాడు అన్నమాట 10 feet. అండ్ ఇక్కడ చూస్తే మీరు చూడండి ఎంత ఎట్లా అంటే వినాయకుడు ఎంత నవరసంగా కూర్చున్నట్టున్నాడు. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అవైలబుల్ ఉంది మనకి. సో బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరైనా మీరు సుమన్ భాయ్ నంబర్ కి కాల్ చేసి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి కూడా మీరు కనుక్కోవచ్చు డీటెయిల్స్ దీనికోసం. అండ్ ఇది కూడా మనకి గణేశుడు అవైలబుల్ ఉందన్నమాట. చూడండి 4 చేతులతో మనకు వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. అండ్ ఇది కూడా చాలా ఎట్లా అంటే చూడొచ్చు, వావ్ నీట్ ఫినిషింగ్, ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం చేయలేదు. బట్ ఇది అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. గణేశుడు ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్ మోడల్సే, బట్ ఏంటంటే మనకి బ్యాక్ డ్రాప్ చేంజ్ అవుతుంది అండ్ కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట. అండ్ ఆయుధాలు కూడా చేంజ్ అవుతాయి. సో ఇవన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఇది కూడా సేమ్ మోడల్ 10 feet ఆల్రెడీ బుక్ అయిపోయింది. అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ చూడొచ్చు, ఇది సోల్డ్ అవుట్ ఆల్రెడీ పెట్టేస్తున్నారు. సోల్డ్ అవుట్ అని కస్టమైజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కింద చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి చుట్టుపక్కల ఏంటంటే సింహాలు ఇచ్చారనమాట. సింహాసనానికి సింహాలు ఇచ్చారు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి కూర్చొని ఉన్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పెయింటింగ్ ఎంత ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, గణేశుడు అవైలబుల్ ఉంది. చూడొచ్చు 10 feet గణేశుడు. బ్యాక్ డ్రాప్ లో మనకి ఆర్చ్ మాత్రం ఒకటి ఇచ్చారనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి 4 చేతులతో నీట్ ఫినిషింగ్ తోని రెడీ ఉందన్నమాట. కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదొక మోడల్ మనకి అవైలబుల్ ఉంది. ఇది చూడొచ్చు, చూసినారు కదా, వావ్ చాలా బాగుంది వినాయకుడు. ఇది కూడా అవైలబుల్ ఉంది. బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనకి చూడొచ్చు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇది కూడా సేమ్ మోడల్స్. ఓకే, ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది వినాయకుడు. చూడొచ్చు మీరు, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. కూర్చొని ఉన్నాడు మనకి బప్ప. చూడొచ్చు డైరెక్షన్ చూడండి ఎలా ఉందనేది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. చూడండి వావ్. సో ఇది కూడా వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నాడు అనమాట. చూడొచ్చు మీరు, కొద్దిగా ఏంటంటే స్టైల్లో కొంచెం చేంజెస్ మాత్రం ఉంది. బట్ సేమ్ మోడల్ ఆల్మోస్ట్
ముంబై స్టైల్ మేకింగ్ లో ఎట్లా అంటే కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇది అవైలబుల్ ఉంది మనకి, అండ్ ఇది కూడా అవైలబుల్ ఉంది. పెయింటింగ్ వర్క్ మాత్రం ఇక్కడ జరుగుతుంది, చూడొచ్చు మీరు. ఆర్టిస్టులు పెయింటింగ్ మాత్రం చేస్తున్నారనమాట వినాయకునికి. జ్యువెలరీ చూడొచ్చు మీరు, ఇది కూడా అవైలబుల్ ఉంది. भाई जय श्री राम, जय बोलो गणेश महाराज की. సింహాసనం పైన మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నారనమాట. ఇది కూడా చాలా బాగుంది. వావ్. సో ఇవి మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్ మీకు అందరికీ చూపించినాను. అండ్ మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే కానీ నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఆల్మోస్ట్ మీ అందరికీ సుమన్ భాయ్ నంబర్ తెలిసింది, బట్ తెలియని వాళ్ళకి మీకు ఏంటంటే లొకేషన్ కూడా ఇస్తాను. అండ్ దాంతో పాటు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. బుకింగ్స్ చేసుకొని మీరు వెంటనే వచ్చి మీరు ఏం కావాలనేది మీరు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుకొని మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోడల్ చూడండి, డిఫరెంట్గా ఉంది. పెయింటింగ్ వర్క్ మాత్రం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది మనకి సేమ్ మోడల్ మహారాజా స్టైల్లోనే అది బుక్ అయిపోయింది, బట్ ఇది అవైలబుల్ ఉంది. మనకి ఏంటంటే 6 చేతులతో మనకు వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. సో ఇది మాత్రం మనకి ఆల్రెడీ బుక్ అయిపోయింది, చూసినారు కదా. శ్రీ సరస్వతి ఆర్ట్స్ లో మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ బుక్ అయిపోయిన మోడల్స్. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అన్ని చూడండి, ఇవన్నీ బుక్ అయిపోయిన మోడల్స్. అండ్ ఇవి మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్. సో ఈ బ్లాగ్ ని కంప్లీట్ గా చూస్తే మీకు ఏంటంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఏ మనకి గణేశుళ్ళు అవైలబుల్ ఉన్నాయో అండ్ ఏ గణేశుళ్ళు మనకి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు గణేశుని గురించి ఏంటంటే చాలా మంది కాంటాక్ట్ కూడా అవుతున్నారు అనమాట. అన్న ఏ గణేశుళ్ళు అవైలబుల్ ఉన్నాయి, ప్రైసెస్ ఏమున్నాయి ఏంటనేది. సో మనం ఈ ప్రైసెస్ ఏంటనేది మీకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలను, ఏంటంటే మీకు సుమన్ భాయ్తో మాట్లాడి మన తరఫు నుంచి ఏమన్నా ఎట్లా అంటే మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ మాత్రం ఇప్పించగలుగుతాం అనమాట. ప్రైసెస్ ఏందనేది వచ్చి మీరు బార్గెన్ చేసి మాట్లాడుకోవచ్చు. బట్ అన్నతో మాట్లాడి మనం డిస్కౌంట్ మాత్రం మనం ఏదైతే ఉందో మన ఛానల్ త్రూ వస్తే డిస్కౌంట్ మాత్రం ఇప్పించే ప్రయత్నం మాత్రం చేద్దాము. ఇదనమాట మన వ్లాగ్. సో మీ అందరికీ మాత్రం నచ్చింది అనుకుంటాను. అండ్ మీరు ఏంటంటే ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. అండ్ ఈ బ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.